బాగున్నారా? ఇగో మేమైతే నిన్న పెద్ద చిల్లరకు వచ్చినాం కదా, నిన్న ఒలలేసినాం కదా. ఈరోజు అయితే చేపలు తప్పదీస్తున్నాం చూడండి. మా అన్న ఒక సైడ్ మొత్తం ఒలలు ఎత్తేసుకుంటుండు. ఇగో ఈడనైతే రౌట చేప పడ్డది, పెద్దది, 9 kgs వరకు ఉంటుందంట. అవో అది వల్ల చిక్కు చేసింది చూడండి. ఇగో ఈ చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. మా అన్న కదిలిస్తుండు చచ్చిపోయిందా బతుకుందా అని చెప్పేసి. నేనైతే చచ్చిపోయింది అనుకున్నా. మా బావ ఇట్లా కదిలిచ్చేసరికల్లా అదైతే లేచి దుంకుతుంది. వీడు ఇంకొక రౌట చేప పడ్డది చూడండి. ఇది కూడా పెద్దగానే ఉంది. ఇది పెద్ద చెరువు కదా ఫ్రెండ్స్, పెద్ద చేపలు ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఒక 1 kg 1.5 kg వరకు కూడా ఉన్నాయి. తక్కువనే ఉన్నాయి కానీ తక్కువనే. రేపు కూడా ఇంట్లోనే చేపలు పడతాం. మీకు చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో 2-3 days స్టే ఇక్కడనే అని. రేపు ఎన్ని చేపలు పడతాయో చూడాలి మరి. ఇవి చేపలు అయితే మస్తు దుంకుతున్నాయి ఫ్రెండ్స్. అవో అది అట్లా దుంకుడుకు నాకైతే బొట్టనేళ్ళకు అయితే దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగులుతుందని చెప్పేసి మా బావ చూసి అవో దుంకుడుకు దెబ్బ తగిలింది పాపం అని చెప్పి మా బావని అయితే దాన్ని చిక్కంలో వేసేందుకు ట్రై చేస్తుండు. కానీ అది జారిపోతుంది. అది బాగానే దొంకుతుందని చెప్పేసి మా అన్ననైతే దాన్ని చిక్కంలో వేద్దామని చెప్పేసి ఇక మా అన్న మా బావ ఇద్దరు అయితే దాన్ని వేసేసిరు చిక్కంలా. చూడు రావు అది అస్సలు పోతలేదు. ఈ రౌటలు అయితే వీటిని పట్టుడు మస్తు కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మస్తు దొంగై ఉంటాయి, మస్తు అసలు ఘోరంగా మనుషులను అడ్జేసేవి, ఇబ్బంది పెడతాయి. చేపలు అస్సలు దొరికాయి ఇవి పడతామన్నా కానీ. ఈరోజు ఏమదో మరి, ఈరోజు మొత్తం రౌటలే పడుతున్నాయి. నెల రోజులు అవుతుంది చిల్లరకు రాక. ఇక మా బావని అయితే పిలాచి చేప తీసిండు. ఇక ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. రేపు ఇంకెన్ని చేపలు పడతాయో చూద్దాం.